మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీలో విజిలెన్స్ అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ ఐటీ విభాగం సిబ్బంది నిర్వాకం తెరపైకి వచ్చింది. ఆన్లైన్ దర్శనాల్లో సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. ఒకే సెల్ ఫోన్ ద్వారా 48 సార్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేశారు. ఆర్జిత సేవా టికెట్లలోనూ ఇదే తంతు. ఒక సెల్ ఫోన్ ద్వారా 1279 టికెట్లు బుకింగ్ చేసినట్లు గుర్తించారు. ఇంత జరుగుతున్నా టీటీడీ ఐటీ విభాగం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, టీటీడీ ఐటీ విభాగంలో వెలుగు చూసిన ఈ నిర్వాహకం గురించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రెనుశ్రీ, గత 5 సంవత్సరాలుగా టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఇప్పుడు విజిలెన్స్ విచారణలో బయటపడుతున్నాయి. తాజాగా ఆన్లైన్ ప్రవేశ దర్శనాల్లో కూడా ఇలాంటి తంతే కొనసాగింది. ఏకంగా ఒకే వ్యక్తి సెల్ నెంబర్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు 48 చేసుకున్నాడు. అదేవిధంగా రూములు అయితే ఏకంగా 807 సార్లు ఒకే నెంబర్ ద్వారా బుక్ చేసుకున్నాడు. అదేవిధంగా ఆర్జిత సేవలు అయితే 1287. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నిసార్లు ఈ విధంగా నమోదు చేసుకోవడము, టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది ఏ విధంగా చేసుకున్నారు? ఖచ్చితంగా ఐటీ విభాగం యొక్క సహకారం అన్న ఉండాలి, లేకపోతే హ్యాక్ అయినా చేస్తూ ఉండాలి. అయితే ఈ విషయాల మీద పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్తో పాటు మరికొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు టీటీడీలో ఈ విధంగా జరగడం వల్ల సామాన్యుడికి దర్శనం లభ్యమైందా లేదా, గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి నిర్వాకాలు జరిగాయన్న విషయాలు మనతో మాట్లాడడానికి వీరున్నారు. ప్రసాద్ గారు, చెప్పండి, అసలు ఈ విధంగా ఆన్లైన్ అంటే అంత పారదర్శకము, మీకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంటూ టీటీడీ గొప్పలు పోయింది. కానీ ఈ విధంగా ఇన్ని సంచలనాత్మక విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే, ఆన్లైన్ అంటేనే అవినీతి అక్రమాలకి తావు లేకుండా చేయడానికి కోసమని చెప్పేసి ఆన్లైన్ ఐరిష్ తీసుకొచ్చి పెట్టారు. ధర్మారెడ్డి వచ్చిన తర్వాత మొత్తం ఆన్లైన్ వ్యవస్థని టీటీడీని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఐటీ జీఎం సందీప్ రెడ్డి అనేసి ఒక అతన్ని నియమించుకున్నాడు. తొండవాడకు చెందినటువంటి ఇతన్ని నోటిఫికేషన్ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ ఐటీ జీఎం అంటే అది సూపరింటెండెంట్ ఇంజనీర్ హోదా ఉన్న పోస్ట్. అది ఈ సందీప్ రెడ్డిని నోటిఫికేషన్ వేసి మళ్ళీ ఆ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇతన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు అతని ఐటీ జీఎంగా అపాయింట్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు, పర్మనెంట్ ఆర్డర్స్. బోర్డులో రెజల్యూషన్స్ కూడా లేదు. ఇది పెద్ద నెట్వర్క్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒకే వ్యక్తి 1287 సార్లు రూములు బుక్ చేసుకున్నాడు. అదేవిధంగా 807 ఆర్జిత సేవ టికెట్లు తీసుకున్నాడంటే ధర్మారెడ్డి కన్నా పెద్ద మాఫియా లీడర్ ఇంకొకరు ఎవరైనా ఉంటారా? పెద్ద దళారీ ఎవరైనా ఉన్నారంటే ధర్మారెడ్డే. ఎందుకంటే మాట్లాడితే నేను దళారీలను కిందకి దింపేసినాను, దళారీలు తరిమేసినాను, కొండపైన దళారీలు లేరంటే ఈ జరుగుతున్నటువంటి విజిలెన్స్ తనిఖీలకి ఏం సమాధానం చెప్తాడు? సాధారణంగా విజిలెన్స్ వాళ్ళు వస్తే 1 రోజు 2 రోజు తనిఖీ చేస్తారు, మహా అంటే వారం తనిఖీ చేస్తారు. 15 రోజులుగా తువ్విన కొద్ది గుట్టలుగా వస్తుంది కదా నీ అవినీతి అక్రమాలు. ఒకటి కాదు కదా. ఆన్లైన్ విధానం అంటే అవినీతి అక్రమాలు చెక్ పెట్టేదానికి. వీళ్ళు ఆన్లైన్నే హ్యాక్ చేసేసి వీళ్ళ మనుషులు దాంట్లోకి చొప్పించి టికెట్లన్నీ కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు. 3 సార్లు ధర్మారెడ్డి తప్పించి తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీగా ఉండలేరు. ఎవరు దొరకలేదా వీళ్ళకి? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ధర్మారెడ్డి ఓఎస్డీ, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ధర్మారెడ్డి ఓఎస్డీ. మీ అయ్య జాగిరా, మీ తాత ముల్లా, ఇదేమన్నా టీటీడీ చెప్పు? ధర్మారెడ్డికి వాళ్ళకి పట్టా ఏమైనా రాయిచ్చేసినారా? దానికి తోడు వీడు వైవి సుబ్బారెడ్డి వాడు పెద్ద దొంగ, గజ దొంగల్లో నెంబర్ 1 లిస్ట్ వేస్తే వాడే ఉంటాడు. వాడి నామాలు, వాడి తిరునామాలు తిరుపతిలో. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, ఆన్లైన్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే టికెట్లు అయిపోయినాయి. ఇదేంది మన స్వామివారిని దర్శించలేకపోతున్నామని చాలామంది భక్తులు మదనపడిపోతున్న పరిస్థితి, గంటల క్యూ లైన్లో ఉండలేక. ఈ పరిస్థితిలో ఈ విధంగా ఆన్లైన్ మోసం చేయడం అంటే భక్తులను మోసం చేయడమే. స్వామివారిని మోసం చేయడం, భక్తులను మోసం చేయడం. ఆన్లైన్ అనేసి మనం ఓపెన్ చేసి ఒక టికెట్ కూడా దొరకదు మనకి. వాళ్ళకి మాత్రం బాగా దొరుకుతాయి టికెట్లు. ఎందుకంటే ఆన్లైన్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళే హ్యాక్ చేసేసి టికెట్లను కొనుగోలు చేసేస్తారు. తూతూ మంత్రంగా 1-2 సామాన్య భక్తులకి ఆ క్యూ లైన్ గంటల తరబడి నిలబడే వాళ్ళకి ఆ టికెట్లు ఇచ్చేస్తారు. రూములు కూడా బుక్ చేసుకుని వీళ్ళే అమ్ముకుంటారు సీజన్ బట్టి. ఇది ఒక పెద్ద తిరుపతి చెందినటువంటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు, ఆయన నామాలు, ఆయన ఓం నమో వెంకటేశ అనేది
ఆయన చంద్రగిరిలో ఇంకో పెద్ద గజ దొంగ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన నామాలు వాడు కొడుకు నామాలు ఊరికే పెట్టుకొని దేవుడి పేరు చెప్పుకొని తిన్నారు పందికొక్కుల మాదిరిగా. మీరు చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక అవినీతి కేంద్రంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా హిందువుల మీదే నమ్మకం లేదు. అతనికి హిందూ దేవాలయాల్ని ఏ విధంగా దెబ్బతీయాలో అనే ఒక ఎజెండాతో అతను పనిచేయడం జరిగింది. అతని క్యాంపు కార్యాలయం నుంచే మొత్తం డైరెక్షన్ ప్రకారమే ఈ అన్ని కూడా అక్రమాలు జరగడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ధర్మారెడ్డి వరకు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు ధర్మారెడ్డి వెళ్ళిపోయాడు, కానీ మిగతా అవినీతి అధికారులు మొత్తం కొండ మీద తిష్ట వేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కొండ దించాలి. వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తే కానీ మళ్ళీ ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ విధంగా ఆన్లైన్ అంటేనే పారదర్శకత, ఈ విధంగా ఆన్లైన్లో కూడా మోసం చేసి సామాన్య భక్తులను దేవుడికి దూరం చేయడంలో ఏదైనా కుట్ర జరిగిందా, లేకపోతే ఇది డబ్బుల వ్యవహారమైనా? ఖచ్చితంగా ఇది అతను ధర్మారెడ్డి కాదండి, అధర్మారెడ్డి. గతంలో కూడా అతన్ని ఎంప్లాయీస్ అంతా తరిమి పంపించేశారు. కసి మీద వచ్చాడు, అంటే టీటీడీని నాశనం చేయాలనే పట్టుదలతోనే వచ్చినాడు. టీటీడీ నాశనం కోసమే పనిచేశాడు. ఏ ఒక్కటి కూడా తిరుమలలో ఇతను వచ్చిన తర్వాత ఒకటి కూడా అభివృద్ధి లేదు. కనీసం తిరుమలలో గోవిందనామాలు చెప్పాలి నలుగురు కలిశారంటే కూడా అతను నియమించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే అంటే అక్రమంగా చొరబడినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అడ్డుకుంటారు, ఏడెందుకు అరుస్తున్నారు అని. అది గోవిందనామం కూడా అరుపుల్లాగా వాళ్ళు క్రియేట్ చేసి భక్తుల్ని కనీసం గోయిందా అనే స్మరణ కూడా లేకుండా చేశాడు. ఈ వీటి మీద మేము ఎంతో పోరాటం ఎన్నోసార్లు సోషల్ మీడియాలో కావచ్చు, పబ్లిక్గా కావచ్చు, టీటీడీ ఏడు బిల్లు దగ్గర కూడా మేము వెళితే కనీసం మాకు అనుమతి కూడా లేదు. ఒక హిందూ ధర్మాల అధ్యక్షులుగా మేము ఉంటూ హిందూ ధర్మం కోసం పోరాడుతూ మాకు ఈవో అపాయింట్లు కూడా దక్కేవి కాదు. దర్శనం భక్తులకి దర్శనాలు రావట్లేదు, లైన్లో నిలబడుకున్న వాళ్ళకి టోకన్లు రావడం లేదు అని మేము ఎన్నోసార్లు కొట్లాడాం. కనీసం మాకు అపాయింట్మెంట్ లేదు. ఎటు పడితే వాళ్ళందరూ పోయేసి అందరూ ఈవోని కలుస్తూ ఉంటారు. కానీ భక్తులుగా ఇది అన్యాయం జరుగుతుందని ఎవడన్నా మాట్లాడాలనుకుంటే అతనికి గేటు బయట తరిమేసే పరిస్థితి. ఈ అధర్మారెడ్డికి ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించి మొట్టమొదటి విచారణకు ఆదేశించబడ్డ మొట్టమొదటి ఈవోగా ఆయనకు రికార్డులకు ఎక్కిన పరిస్థితి. ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారంట. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ధర్మారెడ్డి పట్టిన గతే. కొడుకు ఏ విధంగా అయితే 40 రోజులు హాస్పిటల్లో సూసైడ్ చేసుకున్నాడు, అతను దీనికి ఏ విధంగా అయితే ధర్మారెడ్డి అతని బాధలు దేవుడు చూపించాడు ప్రత్యక్షంగా, అదేవిధంగా ఖచ్చితంగా ఈవో గారిని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాలా, అతను చేసినటువంటి అక్రమాలకి ఖచ్చితంగా లోపలికి పంపించాలి. అతను ఒక్కడే కాదు, అతనికి సహకరించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తిరుపతి పరిసరాల్లో పెట్టకుండా ఇట జమ్మూ కాశ్మీరో లేకపోతే ఇట కన్యాకుమారికో తరిమేయాలి. వీళ్ళందరినీ పనిష్మెంట్ కింద 10 ఏళ్ళు మినిమం ఇలాంటి ఎంప్లాయీస్ తరిమేస్తే ఇంకొకసారి ఇలాంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఈ విధంగా అక్రమాలు చేయాలంటే భయపడే స్థాయికి తీసుకురావాలని నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాను. మొత్తం మీద రేణుశ్రీ, ఏదైతే ఆన్లైన్ ద్వారా టికెట్ల తీసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్గా గతంలో భావించారు. కానీ దాంట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతాయి, ఇంత మోసాలు జరుగుతాయని భక్తులు నివ్వెరపోయే విధంగా విజిలెన్స్ విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయి. మొదటి 100 మందిని తీసుకుంటే మొదటి వ్యక్తి 46 టికెట్లు తీసుకుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, చివరి వ్యక్తి 32 టికెట్లు తీసుకోవడం. అదేవిధంగా ఏదైతే వసతి గదుల బుకింగ్లో కూడా మొదటి వ్యక్తి 827 సార్లు గదులను బుక్ చేసుకుంటే చివరి వ్యక్తి కూడా 60-70 సార్లు చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద మొదటి నుంచి 100 మంది అంటే అత్యంత ఎక్కువగా ఆన్లైన్ ద్వారా రూములను బుక్ చేసుకున్న వారి వివరాలను విజిలెన్స్ సేకరిస్తుంది. వీరు ఖచ్చితంగా దళారుల, వీరి వెనుక ఎవరున్నారు అన్న విషయాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద టీటీడీలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ చాలా సీరియస్గా విచారణ కొనసాగుతుంది. ఇది మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే 10 రోజుల పైన అవుతుంది విచారణ ప్రారంభించి, మరి 15 రోజుల పాటు పట్టే అవకాశం ఉంది. ప్రతి ఒక్క అంశం మీద విజిలెన్స్ సీరియస్గానే విచారణ చేస్తుంది. అందులో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. మొత్తం మీద చివరికి ఆన్లైన్ కూడా భక్తులు నమ్మే పరిస్థితి లేకుండా పోయిన పరిస్థితి తిరుమలలో కనిపిస్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు బయట పెడతారు. దోషులు ఎవరు, వీరి వెనక ఎవరున్నారన్న విషయాన్ని కూడా ఏదైతే టీటీడీతో పాటు విజిలెన్స్ బయట పెట్టాలని కూడా స్థానికులు కానీ భక్తులు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ దామోదర్.